అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి, నా పేరు కారం విజయ. మాది దేవరపల్లి, చెర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా గ్రూప్ పేరు శ్రీ లక్ష్మీ గణపతి మహిళా జాయింట్ లైబిలిటీ గ్రూపు. ఈ గ్రూపులో 11 మంది మెంబర్స్గా ఉన్నాము. ఓన్లీ ఆడవాళ్ళమే చేస్తాము. మేము ఇది పేపర్ స్టేట్మెంట్ చూసి గ్రూపులో లోన్ వేసుకున్నాము. 11 మెంబర్స్ ఉన్నాము. ఓన్లీ మహిళలమే నడిపిస్తాము. మేము కూలీకి వెళ్ళేవాళ్ళం, 200 కూలీకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన కాడ నుంచి 300-400 నుంచి కూలీ చేస్తున్నాము. మేము మగవాళ్ళకి తక్కువ అంచనా లేకుండా బ్రతకగలుగుతున్నాము. మాకు ఐటీడీ అధికారులు మమ్మల్ని గుర్తించినందుకు. అందరికీ నమస్తే అండి. నా పేరు రామమ్మ. నేను దుమ్మగూడెం మండలం రామారావుపేట గ్రామం నుండి ఇక్కడ రావడం జరిగింది. మా యూనిట్ పేరు ఏంటంటే శ్రీ లక్ష్మీ గణపతి జాయింట్ లయబిలిటీ గ్రూపు. అందులో ప్రెసిడెంట్గా ఉన్నాను. మా ఈ యూనిట్ ఐటీడీ తరఫున పేపర్ ప్రకటన చూసి మేము ఇక్కడ రావడం జరిగింది. ఇందులో ఎంపిక ఏంటంటే నిరుపేద కూలీలుగా చేసేవాళ్ళు ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. అలానే మేము కూడా గ్రూప్ ఫామ్ అవ్వడం జరిగింది. ఇక ఇంతకుముందు మేము పొలం పనులకు వెళ్ళేది. పొలం పనులు ఉన్నంతకాలం మాకు పని దొరికేది, లేనప్పుడు బాగా ఇబ్బంది పడేది. ఇక్కడ ఏంటంటే ఈ యూనిట్ ఎప్పుడో నడుస్తూనే ఉంటుంది. హాస్టల్స్ ఇవి రన్ అయ్యేటప్పటికి అన్నీ ఎప్పుడో రన్నింగ్లో ఉంటాయి కాబట్టి మాకు ఇప్పుడు రోజువారీ కూలీ 300 నుండి 400 దాకా పడుతుంది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మేము చేయగలుగుతున్నాం. ఇక్కడ టోటల్ మెంబర్స్ ఏంటంటే 11 మంది లేడీసు, ఒక సూపర్వైజర్గా ఆ అబ్బాయిని పెట్టుకున్నాం. ఇక వాళ్ళతో ఇప్పటివరకు అయితే నడిపిస్తున్నాం. ఇక ఇక్కడ ఆడవాళ్ళు అన్ని పనులు చేస్తారా చేయరా అని కొంతమంది క్వశ్చన్స్ కూడా వేయడం జరిగింది. అయితే మేము ఇక మగవాళ్ళకి మేమేం తక్కువ కాదనేసి లోడ్లు ఎత్తే కాడ నుండి దించే కాడ నుండి టోటల్గా A to Z మేము ఇప్పటివరకు అయితే నడిపించుకుంటున్నాం. ఎవరి సలహా తీసుకోకుండా, సహాయం తీసుకోకుండా అన్నీ మనమే చేద్దాం. మనం ఎందుకు తక్కువ కావాలి? మన కాళ్ళ మీద మనం నించుని బతకగలం కదా. ఆ టాలెంట్ ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఎందుకు ఆధారపడాలన్న ఉద్దేశంతో మేమైతే అన్ని పనులు మేమే చేసుకుంటున్నాం. అది ఇప్పటివరకు అయితే ఇక్కడ యూనిట్లో నడిచే ప్రోడక్ట్స్ 3 అండి. అయితే ఆ 3 ఏంటంటే జొన్న రవ్వతోనే ఉప్మా రవ్వ, కిచిడి రవ్వ, జొన్న పాయసం రవ్వ, రెడీ టు కుక్ అంటే మనం ఇక మా బయట ఏమైనా ఉప్మా రవ్వ అంటే దానికి తాలింపులు ఇవన్నీ కొనాల్సి వస్తుంది. కాకపోతే మనం అన్నీ యాడ్ చేసి ఇక రెడీ టు కుక్. వాటర్ మనం 1 కప్పు రవ్వ తీసుకుంటే ఒక 4 కప్పులు వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుంటాం. వాటర్ వేడైనాక అట్లా రెడీ టు కుక్ తయారు చేయడం జరుగుతుంది. క్వాలిటీ బాగుంటుంది, దానికి తగ్గట్టు రేట్లు కూడా ఉంటాయి. ఇక ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాం కాబట్టి క్వాలిటీ కంట్రోల్ మేమైతే తగ్గేటట్టు అయితే మేము చేయము. హలో, నమస్కారం అండి. నా పేరు పొదం క్రాంతి. నేను ఇక్కడ శ్రీలక్ష్మి గణపతి జాయింట్ లయబిలిటీ గ్రూప్ మహిళా సంఘంలో ప్రొడక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నానండి. ఈ జేఎల్జీ అనేది మనకి భద్రాచలం ఐటీడీఏ మరియు జీసీసీ ద్వారా నడపబడుతుంది. మనకి ఏ సమస్య ఉన్నా పిఓ గారు దీన్ని పరిష్కరిస్తారు. మళ్ళీ మనకి ఇక్కడ చేయవలసిన మెటీరియల్కి వాటికి కావాల్సినవన్నీ జీసీసీ సప్లై చేస్తుంది. మనం కేవలం ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్తో మనము ప్రొడక్షన్ చేసి గవర్నమెంట్ ఆసన పాఠశాలలు మరియు గురుకుల పాఠశాలలు, అంగన్వాడీస్ గిరిపోషణ కింద పంపిస్తున్నాము. మనకు కొత్తగా కలెక్టర్ గారి ద్వారా కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, మళ్ళీ 100 అంగన్వాడీ సెంటర్స్, దానికి కూడా మనమే సప్లై చేస్తున్నాము. ఇందులో ఈ జాయింట్ లయబిలిటీ గ్రూప్లో మన దగ్గర మొత్తం 10 మంది మహిళలు, నాతో కలిపి 11 మంది జేఎల్జీ ఫామ్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నామండి. ఈ మహిళలు అంత ముంగట వేరు పనులకు వెళ్ళేవారు. ఇప్పుడు ఈ గ్రూప్ పెట్టిన కాడ నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతూ వాళ్ళ ఫ్యామిలీని కూడా చాలా ఈజీగా పోషిస్తున్నారు. మనకి ఇక్కడ దీని ద్వారా లాభాలు గడిస్తున్నాము మేము ప్రస్తుతం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.